ఇక మిర్యాలగూడలో గత 2 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు మూడోసారి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉండడం కలిసొస్తోందని, చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దోహదపడతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయంపై ధీమాగా ఉన్నారు. పురపాలక సంఘం కాంగ్రెస్ 4 లీడర్గా పట్టణంలో పరిచయాలున్నాయి. తన సేవా కార్యక్రమాలను, ప్రభుత్వ వ్యతిరేకతను అస్త్రాలుగా సంధిస్తున్నారు. సిపిఎం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తూ ప్రధాన పార్టీలకు పోటీదారుగా మారారు. ఇక బీజేపీ తరఫున సాతినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. మిర్యాలగూడానికి సంబంధించి 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది టీఆర్ఎస్లోకి వచ్చాడు. 2018లో టీఆర్ఎస్ పైన ఆయన గెలవడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈయన ప్రముఖంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి గారిని ప్రేషిష్యుడు. అయితే ఇప్పుడు అక్కడ బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి అనే సామాజిక కార్యకర్త అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. పోయినసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి, కానీ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వకుండా జానారెడ్డి పోయినసారి ప్రభావితం చేయగలిగాడు, కానీ ఈసారి మాత్రం జానారెడ్డి ప్రభావితం చేయలేకపోయాడు. ఎందుకంటే మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ ఈ 3 నియోజకవర్గాలు జానారెడ్డితో ప్రభావితం అయ్యే నియోజకవర్గాలు కాబట్టి మిర్యాలగూడలో తన ప్రాబల్యం ఎక్కడ తక్కువైతుందనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో కొంత ఆయన పాచికలేసి దాన్ని పారేలా చేసుకున్నాడు. 2018లో 2023లో మాత్రం ఖచ్చితంగా బీఎల్ఆర్కి టికెట్ ఇవ్వాలని కూడా పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు ఇక్కడ ఉన్న మిగతా సీనియర్ నాయకులు పట్టుబట్టడంతో పాటు బీఎల్ఆర్కు టికెట్ ఇచ్చారు. బీఎల్ఆర్ ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళిపోయాడు తన సామాజిక కార్యక్రమాలతో, కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్కు ఎడ్జిలాగా కనిపిస్తుంది.